తిరుమల లడ్డూపై చిలుకూరు రంగాచార్యులు సంచలన కామెంట్స్ చేశారు. తిరుమల స్వామివారి లడ్డూలో జంతు కళేబరాలతో నూనె భయంకరమైన అపచారమని వ్యాఖ్యానించారు. లడ్డూలో అపచారం జరిగిందని మీడియా కథనాలు సన్నిహితుల ద్వారా తెలిసిందని అన్నారు. స్వామివారు శ్రీవైకుంఠం నుండి నేరుగా దిగి వచ్చిన పవిత్ర క్షేత్రం తిరుమల. లడ్డూలో కల్తీ నెయ్యిపై ఏపీ ప్రభుత్వం విచారణ చేసి నిజాలను నిగ్గు తేల్చాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయాలన్న వ్యాఖ్యలు చాలా సంతోషకరమన్నారు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని, ధార్మిక పరిషత్ ఏర్పాటు చేసి దేవాలయాలను పరిరక్షించాలని రంగాచార్యులు కోరారు. మెదక్ జిల్లా